హాయ్ అందరికీ రండి మీకు ఒక హిడెన్ జెమ్ చూపిస్తాను. అది షిమ్లాలో ఉంటుంది. పీస్ఫుల్ లొకేషన్లో పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఫుల్ మైండ్ రీసెట్ అవుతుంది. ఇదే అండి పోర్టర్స్ హిల్. ఇది సమ్మర్ హిల్ దగ్గర ఉంటుంది. చాలా అందమైన లొకేషను. ఇక్కడ మంచి పాండ్ కనిపిస్తుంది చూడండి. దీని రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే గార్డెను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోతే సన్ రైజ్ సన్సెట్ పాయింట్. మనం ఫస్ట్ గార్డెన్కి వెళ్తున్నాము. చూడండి ట్రాక్ ఎంత బాగుందో వాకింగ్ చేసేదానికి. సన్ రైజ్ మనకి మంచిగా వెల్కమింగ్ ఇస్తుంది. మనకి వాటర్స్ హిల్లో మడ్ హౌసెస్ కూడా ఉంటాయి. స్టే చేయొచ్చు మనకి కావాలంటే. ఈ పీస్ఫుల్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఈ వాకింగ్ ట్రాక్లో వెళ్తూ ఉంటే ఎల్లో రోజెస్ కనిపించాయి. మంచి స్మెల్ ఎంత బాగున్నాయో చూడండి. మన ఊర్లో ఎర్రజాజి ఉంటుంది కదా, మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఇక్కడ పచ్చజాజి అనమాట, అదే స్మెల్. చాలా బాగున్నాయి అన్నమాట ప్లాంట్స్ అన్నీ ఎక్కడ చూసినా కూడా. వామ్మో చూడండి ఎంత బాగుందో వ్యూ. కూర్చోవచ్చు ఇక్కడ, రెస్ట్ తీసుకునేదానికి మంచిగా బల్లలు పెట్టారు. ఫొటోస్కి మంచి లొకేషన్, అక్కడక్కడ ఫొటోస్కి వీడియోస్కి తీసుకునేదానికి. ఇంకొకటండి, ఇదేంటంటే ఇప్పుడు ఏప్రిల్ కాబట్టి ఎండ ఉంది, చల్ల గాలి వస్తుంది, చలి పెడుతుంది. ఈ మంచి నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆ వాకింగ్ ట్రాక్లో వెళ్తూ ఉంటే కొంతమంది పిల్లలు కూర్చొని చదువుకుంటున్నారు, యూనివర్సిటీ పిల్లలు. అలా వెళ్తూ ఉంటే మనకు మౌంటైన్స్, వ్యాలీస్, టాల్ ట్రీస్, డియోడర్ ట్రీస్, పైన్ ట్రీస్, ఇంకా ఎప్పుడు చూడని ట్రీస్ అన్నీ మంచిగా చూడొచ్చు. అలా చెట్ల కింద కూర్చొని చూస్తూ ఉంటే ఆ వ్యాలీస్ని, టైం అనేది మనకు అస్సలు తెలియదు. ఇంటి నుంచి మేము లంచ్ బాక్స్ తెచ్చుకున్నాము. మంచిగా ఇక్కడ కూర్చొని లంచ్ చేసి మంచిగా ఎంజాయ్ చేసాము. మైండ్ రీసెట్ అయింది, బాగా హాయిగా అనిపించింది నాకు. హిమాచల్ యూనివర్సిటీ వాళ్ళకు హాస్టల్స్ ఇక్కడే ఉన్నాయన్నమాట, పోర్టర్స్ హిల్ పక్కనే. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ లాగా చేసుకుంటూ ఉంటారు. బర్త్డేస్, సెలబ్రేషన్స్, చదువుకోవడము, ఆడుకోవడము అంతా. ఇప్పుడు గార్డెన్ అయిపోయింది, మనము ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్తున్నాము. వామ్మో చూడండి ఎంత పెద్ద టాల్ ట్రీసో, ప్రశాంతంగా ఉంది. మనుషులు ఎక్కువ మంది కనపరావట్లేదు. దారి మాత్రం మంచిగా ఉంది వెళ్ళేదానికి. ఇలాగే ఉంటుందన్నమాట దారి. మనము వెళ్ళేంత వరకు, అదేంటి మనము లొకేషన్కి వెళ్ళేంత వరకు. ఇదండి వచ్చింది మన లొకేషను, సన్ రైజ్ సన్సెట్ పాయింట్. ఈ పైన నుంచి చూసేదానికి. వామ్మో అయిపోతుందండి సన్సెట్. పదండి తొందరగా ఫాస్ట్గా వెళ్ళి చూద్దాము. వామ్మో మా ఆయన వెళ్ళిపోయేదాం పదా అయిపోయింది అన్నాడు, అయినా కూడా నేను ఇంత దూరం వచ్చి పైకి మెట్లు ఎక్కానండి. వామ్మో సన్సెట్ చూడగలిగానండి. మరీ స్టార్టింగ్లో కాకుండా ఎండింగ్లో చూశాను. చాలా మంచిగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.